దొంగ రాజు అయ్యాడు. 3000 సంవత్సరాల క్రితం రెండవ రామెసెస్ ఈజిప్టుకు ఫారోగా ఉండేవాడు. అతని పాలనలో ఈజిప్టు పాలు తేనెలతో ప్రవహించే దేశంగా మారింది. రామెసెస్ గొప్ప సంపదను సంపాదించాడు, మరియు అతని ఖజానా బంగారం మరియు విలువైన రాళ్లతో నిండిపోయింది. ఇంత పెద్ద సంపదను భద్రంగా ఉంచడం అతనికి నిరంతరం ఆందోళన కలిగించేది. కాబట్టి రామెసెస్ తన వాస్తుశిల్పిని తన నిధిని ఉంచడానికి ఒక ఖజానా గదిని నిర్మించమని ఆదేశించాడు. అది అభేద్యంగా ఉండాలి. అనేక సంవత్సరాల బలవంతపు శ్రమ తరువాత ఈ అపారమైన ఖజానా గది పూర్తయింది. అయితే వాస్తుశిల్పి ఖజానాకు ఒక రహస్య ప్రవేశాన్ని నిర్మించాడు. ఒకరోజు వాస్తుశిల్పి మరణానికి దగ్గరయ్యాడు, మరియు తన మరణశయ్యపై తన 2 కుమారులైన కవి మరియు అద్వాన్లకు ఫారో యొక్క నిధిగదికి ఉన్న రహస్య ప్రవేశం గురించి చెప్పాడు. 2 సోదరులు ఫారో యొక్క నిధిని దోచుకోవడం కొనసాగించారు. ఫారో తాను దోచుకోబడుతున్నానని కనుగొని నేరస్తుణ్ణి పట్టుకోవడానికి ఒక మార్గాన్ని ఆలోచించాడు. ఒక రాత్రి అతను తన నిధిగృహం చుట్టూ మనుషులను పట్టుకోవడానికి లోతైన గుంతలు తవ్వించాడు. వాటిలో కత్తులు అమర్చబడ్డాయి. అదే వారంలో 2 సోదరులు రహస్యంగా నిధిగృహాన్ని సమీపించారు. కాని పెద్ద సోదరుడు కవి ఒక ఉచ్చులో చిక్కుకున్నాడు. చివరికి కవి నొప్పితో గుసగుసలాడాడు. జాగ్రత్తగా విను. నిన్ను కనుగొనకుండా కాపాడటానికి ఏకైక ఆశ నా తల నరికి నా బట్టలు తీసుకెళ్లడమే. అప్పుడు ఫారో యొక్క కాపలాదారులు నా గుర్తింపును ఎప్పటికీ కనుగొనలేరు. వేరే మార్గం లేదని గ్రహించిన అద్వాన్ తన సోదరుడి తల నరికి దానిని తన సోదరుడి బట్టలలో చుట్టి తన తల్లి వద్దకు ఇంటికి పరుగెత్తాడు. మరుసటి ఉదయం కాపలాదారులు తలలేని శరీరాన్ని కనుగొని ఫారో ఆదేశం మేరకు దానిని రాజభవనం గోడపై వేలాడదీశారు. చనిపోయిన వ్యక్తి యొక్క తల్లి బిగ్గరగా విలపించింది మరియు తన తమ్ముడిని శరీరాన్ని తిరిగి తీసుకురమ్మని వేడుకుంది. అద్వాన్ ఒక వృద్ధుడి వేషంలో 2 తోలు జాడీల వైన్ను మోస్తున్న గాడిదను రాజభవనం గోడ దాటి నడిపించాడు. అతను తన సోదరుడి శరీరం వేలాడుతున్న ప్రదేశానికి చేరుకున్నప్పుడు అతను ఉద్దేశపూర్వకంగా ఒక జాడీని లీక్ చేశాడు. తన విలువైన వైన్ నాశనమైందని ఏడుస్తూ దానిని వృధా చేయటానికి బదులుగా తాగమని కాపలాదారులను కోరాడు. అప్పుడు అతను 2వ జాడీ నుండి తాగమని వారిని ఒప్పించాడు. అందులో నల్లమందు కలిపారు. చాలా త్వరలోనే కాపలాదారులు స్పృహ తప్పి పడిపోయారు. ఆ యువకుడు త్వరగా గోడ ఎక్కి తన సోదరుడి శరీరాన్ని కత్తిరించి దానిని గాడిదపై పెట్టి తప్పించుకున్నాడు. ఫారో ఈ సాహసోపేతమైన చర్య గురించి విన్నప్పుడు అతను ఆగ్రహంతో ఊగిపోయాడు. అప్పుడు ఫారో మరొక ఉపాయం ప్రయత్నించాడు. అతను తన కుమార్తె అందమైన రాజకుమారిని ఒక విదేశీ కన్యగా అలంకరించి ఆమెను రాజభవనం దగ్గర ఒక గుడారంలో కూర్చోబెట్టాడు. అద్వాన్ ఇది ఒక ఉచ్చు అని ఊహించాడు. గుడారానికి వెళ్లే మార్గంలో అతను ఉరితీసిన శవం యొక్క చేయిని కత్తిరించి దాచాడు. గుడారంలో రాజకుమారి అతని కథను విన్న తర్వాత అతనే దొంగ అని గ్రహించి అతని చేయిని పట్టుకోవడానికి ప్రయత్నించింది. తన స్వంత చేయికి బదులుగా అతను చనిపోయిన వ్యక్తి యొక్క చేయిని ముందుకు చాచాడు. రాజకుమారి దానిని పట్టుకుని కాపలాదారుల కోసం అరిచింది, కాని వారు వచ్చేసరికి దొంగ తప్పించుకున్నాడు. ఫారో అటువంటి తెలివితేటలకు ముగ్ధుడై చివరకు ఆ యువకుడిని క్షమిస్తూ ఒక ప్రకటన జారీ చేశాడు మరియు అతను రాజకుమారిని వివాహం చేసుకుంటాడని ప్రకటించాడు. వాస్తుశిల్పి యొక్క చిన్న కుమారుడు ఆస్థానానికి వచ్చాడు మరియు కాలక్రమేణా రామెసెస్ తరువాత ఈజిప్టుకు ఫారో అయ్యాడు. కథ యొక్క నీతి: తెలివైన ఆలోచన మిమ్మల్ని కాపాడుతుంది, కాని నిజాయితీ జీవితంలో ఉత్తమ మార్గం.